శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశికి ద్వితీయ స్థానంలో రాహు, తృతీయ స్థానంలో శనీశ్వరుడు, చతుర్థంలో శుక్రుడు, షష్ఠ స్థానంలో బృహస్పతి, రవి, బుధుడు యొక్క ప్రభావము, అలాగే అష్టంలో కుజ కేతువుల యొక్క ప్రభావం బాగా కనిపిస్తాం. మకరానికి అష్టమ స్థానము ఆయుష్ స్థానము, అక్కడ మనకు విశేషంగా కుజకేతువులు కనబడడం కొంచెం నెగిటివ్ ఎనర్జీ అని చెప్పడానికి అవకాశం ఉంది. ఏదైనా ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాల్లో మాత్రం కొంత న్యూట్రల్గానే ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేయకండి. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడాను కొత్త వ్యాపారానికి ఏమి శ్రీకారం చుట్టకండి. ఉన్న వ్యాపారంలో కొంత నష్టపోయే అవకాశం కూడా కనబడుతుంది. మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వల్ల వ్యాపారం మీద కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు ఆరోగ్యం కొంచెం నిలకడగా ఉండదు, వయసు పెద్దవాళ్ళందరికీ. సో నిలకడగా ఎప్పుడైతే ఉండదో కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఎప్పుడైతే తగ్గుతుందో వ్యాపారంలో కొంత డౌన్ఫాల్ అవుతుంది. ఇది మనకు కనిపిస్తుంది తప్ప వేరే ఇంకేమీ కాదు. ఓకే, తర్వాత విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని విద్యార్థికి అనుకూలంగా ఉంది. అలాగే స్వదేశంలో ఉండి విశేషమైన ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగానే కనిపిస్తున్నాయి. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే శుభవార్తలు వింటారు, శుభకార్యంలో పాల్గొంటారు. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా ఉంటాయి. అలాగే మనం తీసుకుంటే గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ముహూర్తాలు లేకపోయినప్పటికీ దానికి అనుసంధానమైన పనులన్నీ చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పగలుగుతాం. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ అష్టంలో ఉన్న కేతు ప్లస్ కుజుడు, షష్ఠ స్థానంలో ఉన్న 3 గ్రహాల కూటమి కొంత తెలియకుండానే మనకు నిలకడ లేకుండా ఎక్కడ కొలెస్ట్రాల్, థైరాయిడ్, షుగర్ లెవెల్స్లో కొంచెం తేడాలు తీసుకురావడము, ఎముకలకు సంబంధించిన ఒక దోషం చూపించడము, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక వయసు పడిన వాళ్ళందరికీ ఇవన్నీ కనబడే అవకాశం ఉంటుంది, మోర్ దెన్ 30 years ఉన్న వాళ్ళందరికీ. సో దానికోసం కరెక్షన్ చేయడానికి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం ప్రయత్నం చేయండి. తీసుకుని దాన్ని కరెక్షన్ చేసుకోగలిగితే మాత్రం అది క్రానిక్ ఇష్యూ లాగా ముందుకు వెళ్ళే అవకాశం మనకి కనిపించదు. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ విశేషంగా ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. అష్టంలో ఉన్న కుజుడిని చల్లార్చడం చాలా అవసరం పడుతుంది. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. కొంతవరకు అభిషేకం చేసుకోండి. మీతో కుదరకపోతే దేవాలయంలోకి వెళ్ళి అక్కడ అభిషేకం గోతనామంతో చేసుకుని ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నించండి. ఈ యొక్క 15 రోజుల్లో కనీసం 2-3 సార్లు చేస్తే కొంత ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అది ఉద్యోగంలో కూడా మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మాత్రం, చదువుకునే విద్యార్థులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు రాయవలసిన ఎగ్జామ్స్ సఖ్యంగా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం అయితే సంపూర్ణంగా కనబడుతుంది. రాజ్యం కలుగుతుంది చెప్పగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.